హాయ్ హలో ఫ్రెండ్స్, మరో అద్భుతమైన మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కోటి వ్లాగ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రాచీనమైన పురాతనమైన 11వ శతాబ్దం చెందిన చోళరాజులు పరిపాలించినటువంటి ప్రాంతం. అలాగే ముఖ్యంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ గృహలోకి వెళ్ళే మార్గం ఇదే. ఒకప్పుడు చాలా బాగుండేది ఏరియా, వెళ్ళడానికి కొద్ది వరకు సిమెంట్ రోడ్డు ఉంది. మళ్ళీ తర్వాత ఒక మనిషి నడచగలే విధంగా దట్టమైన కంప చెట్లు పొదలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఈ మార్గమే మనము ఆ చోళరాజులు నిర్మించినటువంటి గృహ. ఇది సిద్ధవటంలో ఉన్న రాజుకి, అలాగే ఇక్కడ మన చోళరాజులు అప్పుడు 11వ శతాబ్దంలో ఉన్నప్పుడు ఏదైనా దండయాత్రలకు కానీ యుద్ధాలకు వచ్చేటప్పుడు ఈ రాకపోకలకి అనువుగా ఒక సొరంగ మార్గంని రూపొందించారు. అప్పటి కాలంలో ఎవరైనా యుద్ధాలకి వచ్చినప్పుడు ఈ సొరంగ మార్గం ద్వారా సిద్ధవటం కోటలోకి వెళ్ళేవారు. అలాగే ఈ మార్గము చాలా భయానకంగా ఉంటుందని ఇక్కడి గ్రామస్తులు అలాగే పెద్దలు చెబుతూ ఉంటారు, కానీ ఎవరూ చూడలేదు. అలాగే చూసిన వ్యక్తి ఉన్నాడు, నేను తర్వాత చెప్తాను అతని గురించి. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, నిన్న వర్షం పడడంతో ఇక్కడ చాలా దట్టంగా మొత్తం కంప చెట్లు, అసలు చాలా భయానకంగా ఉంది ఏరియా అంతా. కానీ నిన్న బాగా వర్షం పడింది, నైటు 3 to మార్నింగ్ 8 వరకు. అయినా ధైర్యం చేసి వెళ్ళాను, ఒకసారి చూపించాలా మీకు అందరికని. అలాగే వెళ్ళే కొద్దీ చాలా భయంగా ఉంది. సో మధ్యలో కంప చెట్లు చాలా దట్టంగా ఉన్నాయి. ఇంతకుముందు చాలా బాగుండేది, నా చిన్నతనంలో ఇక్కడికి వచ్చినప్పుడు చాలా బాగుండేది ఏరియా. ఇప్పుడు ఎవరు సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఇట్లాంటి ప్రాంతాలను పర్యాటక శాఖ వారు కానీ పట్టించుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, వెళ్ళే కొద్దీ చాలా భయంగానే ఉంది. కానీ అసలు జనాలు ఎవరు ఎక్కువగా వచ్చేటట్టు లేదు ఇక్కడ. ఇంతకుముందు చాలా బాగుండేది ఈ పరిసర ప్రాంతం అంతా. సో ఇప్పుడు చాలా అసలు ఎంత అంటే అంత భయంకరంగా ఉంది. సో మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అలాగే ఇట్లా వెళ్ళే కొద్దీ ఇప్పుడు మీకు చెప్పానుగా ఒక ప్రవక్త గురించి. ఆయన ఇక్కడి నుంచి సిద్ధవటం కోటకి ఇప్పుడు చూస్తున్నారు, ఆయన సమాధిని మీరు ఇప్పుడు చూస్తున్నారు. అలాగే ఇక్కడ చాలా పచ్చదనం, ప్రకృతి చాలా కమనీయంగా ఉంది. అలాగే ఇప్పుడు మీకు భయంగా కూడా ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం ఆ సమాధిని సందర్శించి అలాగే కొండపైకి వెళ్తాము. అయితే ఫ్రెండ్స్, ఈ వర్షాలు పడినప్పుడు ఇట్లాంటి ప్రాంతాలకు ఎవరు వెళ్ళకండి, ఎందుకంటే ఎక్కువ పురుగు బుట్ట ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి. అలాగే మీరు ఇక్కడంతా పాచితో నానిపోయి ఉన్నాయి మొత్తం స్టెప్స్, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి ఏమైనా వ్లాగ్స్ చేసే వాళ్ళందరికీ కొద్దిగా కేర్గా ఉండండి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, చిన్నగా నెమ్మదిగా వెళ్తూ మనము అసలైన ఘట్టానికి వచ్చేసాం. అలాగే ఇంత మునుపే మనం చెప్పాం చోళరాజుల కాలం నాటిదనేసి. అలాగే అసలు ఈ దగ్గరికి వెళ్ళేటప్పటికి మాకే భయం వేసింది ఫ్రెండ్స్. గబ్బిలాలు, ఏదో పక్షుల కొత్త అరుపులు వినపడి కొద్దిగా భయంగానే ఉంటుంది. ఇలాంటి సాహసాలు చేయాలంటే కొద్దిగా ధైర్యం కూడా ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఏదైనా కానీ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాలి అనేది నా సంకల్పం. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు, లోపల గబ్బిలాలు తిరుగుతున్నాయి. కానీ ఏమైనా ఇలాంటి పురాతనమైన గృహాలు ఇంకా ఉన్నాయి. అలాగే వీటిని కాపాడుకునే బాధ్యత కూడా పురావస్తు శాఖ కావచ్చు, అలాగే పర్యాటక ప్రాంత శాఖ వారైనా దీన్ని కొద్దిగా పర్యవేక్షిస్తే బాగుంటుంది. ఒకప్పుడు ఒక వెలిగిన ఈ గృహలు, బౌద్ధ స్తూపాలు ఈ విధంగా అయిపోవడం చాలా బాధేస్తుంది. అలాగే ఇది మన నందలూరుకి పురాతనమైన ఒక చరిత్రకు నాంది అని గర్వంగా చెప్పగలము. అలాగే ఇక్కడ మన భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన బౌద్ధ స్తూపాలు కూడా ఉన్నాయి. అలాగే ఇంతకుముందు పూర్వం చైనా యాత్రికుడు హూన్సాంగ్స్ అనే తన యాత్రలో కూడా మన నందలూరు ఆడుపూర్ బౌద్ధ స్తూపాల గురించి కూడా తను చర్చించడం కూడా జరిగింది. అలాగే
ఈ బౌద్ధ స్తూపాలలో కీలకమైన ఆధారాలు ఏంటంటే ఇది మన చెయ్యేరు నది ఎడమ ఒడ్డున ఉంది. అలాగే క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ఆ చైనా యాత్రికుడు మన భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు అతను ఆగ్నేయ దిశలో బౌద్ధ స్తూపం ఉందని పేర్కొని వాళ్ళ చైనాలో గర్వంగా చెప్పాడు. అలాగే నందలూరులో బౌద్ధ స్థలం మనకి చాలా ప్రసిద్ధిగాంచిందిగా పురావస్తు శాఖ వారు కానీ అలాగే పెద్దలు కానీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది చాలా దట్టమైన కొండ. ఈ కొండకు అంజలగుట్ట అనే పేరు కూడా ఉంది. ఆ కొండ వల్ల ఆ పేరు వచ్చింది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు బౌద్ధ స్తూపాలకు దారి. అలాగే వెళ్ళే కొద్దీ ఇంతకుముందు చాలా బాగుండేది. ఇప్పుడు మొత్తం చెట్లు, అసలు పట్టించుకునే నాదులే లేడు. అలాగే ఇలా వెళ్ళే కొద్దీ చాలా కంపలు ఇలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు బౌద్ధ స్తూపాల దగ్గరికి వచ్చేసాం. మొత్తం 15 బౌద్ధ స్తూపాలు ఉన్నాయి. 15 స్తూపాలు బుద్ధుడు వారి శిష్యులు ఇక్కడే ధ్యానం చేసేవారు. అలాగే ఈ నందలూరు మండలంలోని ప్రజలందరికీ జ్ఞానబోధన చేసేవారు. అలాగే ఇప్పుడు ఎలా ఉందంటే అసలు చాలా దారుణంగా ఉన్నాయి బుద్ధ స్తూపాలు. ఇంత చరిత్ర కలిగిన మన నందలూరులో ఉన్నటువంటి ఈ బుద్ధ స్తూపాలను పురావస్తు శాఖ వారు కానీ ఇంకా కొద్దిగా పర్యాటక శాఖ వారు కొద్దిగా బాగా డెవలప్ చేస్తే చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, ఇది మొత్తం చెయ్యేరు నది. అలాగే ఈ చెయ్యేరు బహుదా నది ఒడ్డున ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో అప్పట్లో బుద్ధులు వచ్చి ఇక్కడ ధ్యానం చేసేవారంటే మన నందలూరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ ఇలాంటి పురాతనమైన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇలాగే చెప్పుకుంటూ పోతే అసలు ఇక్కడ లొకేషన్సే న్యాచురల్గా చాలా బాగున్నాయి. ఇదంతా మనకు మొత్తం మన చెయ్యేరు నది. ఈ మధ్య ఈరోజు నుంచే వాటర్ కూడా వదిలారు. పించా డ్యామ్ ఫుల్ అవ్వడంతో కొద్దిగా వాటర్ కూడా వదిలారు. మనకి ఈరోజు వాటర్ కూడా వచ్చాయి నందలూరుకి. అలాగే ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్న ఏరియాలో శివాలయం కూడా ఉంది. అక్కడ కనీసం వెళ్ళడానికి అవకాశమే లేదు. మొత్తం కొండంతా మొత్తం పాచి పట్టి బాగా ఇదైపోయింది. నడిచేటప్పుడు కూడా జాగ్రత్తగా నడవాలి. అక్కడక్కడ కొద్దిగా మనకి ఈ నడవడానికి కొన్ని సిమెంట్ అచ్చులతో కొద్దిగా మార్గం బాగుంది, కానీ కొద్దిగా జాగ్రత్తగా నడవాలి. ఎందుకంటే ఎవరైనా ఇక్కడికి సింగిల్గా కానీ రావద్దండి. కొద్దిగా జాగ్రత్తగా మీరు రావాలి. అలాగే ఇట్లాంటి మంచి వీడియోస్ మీకు అందరికీ చూపించడానికి నేను అదే పనిగా వచ్చి మీకు చేస్తున్నాను. ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. అలాగే ఈ పురాతనమైన కట్టడాల గురించి అలాగే ఇంకా మంచి వీడియోల కోసం మళ్ళీ నేను మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అలాగే ఇప్పుడే రిటర్న్ అయ్యాను. అలాగే ఇంకా మంచి వీడియోల్లో మీ ముందుకు రావాలంటే దయచేసి మీరందరూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేస్తే ఇంకా మంచి వీడియోలతో నాకు మీరు ప్రోత్సాహం అందించినట్టు ఉంటుంది. జై జవాన్, జై కిసాన్, జై బౌలర్, భారత్ మాతాకి జై.